వ్యాసుల వారు రచించిన 18 పురాణాలను తేలికగా గుర్తుంచుకోవడానికి పద్మపురాణంలో ఒక సూత్రం తెలియజేయబడింది. అదేమనగా మా ద్వయం, భ ద్వయం చైవ, బ్ర త్రయం, వా చతుష్టయం, ఆ నా ప లింగ ఊ స్కాని పురాణాన్ని పృథుక్ పృథుక్ అంటే ఆయా పురాణాల పేర్లను అనుసరించి మా అక్షరంతో ప్రారంభమయ్యేవి రెండు, అవి మత్స్య మార్కండేయ పురాణాలు. భాతో ప్రారంభమయ్యేవి రెండు, భాగవత భవిష్య పురాణాలు. భ్రాతో ప్రారంభమయ్యేవి మూడు, బ్రహ్మ వైవర్త బ్రహ్మాండ పురాణాలు. వాతో ప్రారంభమయ్యేవి నాలుగు, వరాహ వామన వాయు విష్ణు పురాణాలు. ఆతో ప్రారంభమయ్యేది అగ్ని పురాణము. నాతో ప్రారంభమయ్యేది నారద పురాణము. పాతో ప్రారంభమయ్యేది పద్మ పురాణము. లింగ అంటే లింగ పురాణము. కూతో ప్రారంభమయ్యేది కూర్మ పురాణము. స్కాతో ప్రారంభమయ్యేది స్కాంద పురాణము. ఈ పురాణాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంగానే భావించబడుతున్నాయి. నారాయణుడు పురాణ పురుషుడు, అందుచేత ఆయనను అష్టాదశ పురాణాల మూలమూర్తిగా భావించడం జరిగింది. ఇది పద్మపురాణంలోని ఆదికాండంలో చెప్పబడింది. ఆ విధంగా అష్టాదశ పురాణాలు మొత్తం కూడా ఆయన స్వరూపమే. ఈ అష్టాదశ పురాణాల గురించి మనం తెలుసుకుంటే, మత్స్య పురాణం మెదడుగా, విష్ణు పురాణము కుడిభుజము, బ్రహ్మాండ పురాణము ఎముకలు, కూర్మ పురాణము వెన్ను, భవిష్య పురాణము కుడి మోకాలు, లింగ పురాణము కుడి చీలమండ, మార్కండేయ పురాణము కుడి పాదము, బ్రహ్మ పురాణము శిరస్సు, స్కంద పురాణము వెంట్రుకలు, శివపురాణము ఎడమ భుజము, పద్మ పురాణము హృదయము, గరుడ పురాణము మధ్య, నారద పురాణము బొడ్డు, వామన పురాణము చర్మము, భాగవతము తొడలు, బ్రహ్మ వైవర్త పురాణము ఎడమ మోకాలు, వరాహ పురాణము ఎడమ చీలమండ, అగ్ని పురాణము ఎడమ